ఈ మధ్యకాలంలోనే ఎటు చూసినా కానీ విపరీతమైన మోసాలు, విపరీతమైన దాడులు జరుగుతూ ఉన్నాయి. సో ఇటువంటి క్రమంలోనే ప్రభుత్వం భారీగా హెచ్చరించింది. దయచేసి తెలుగు ప్రాంతాల్లో తెలుగు ప్రజలందరూ కూడా తగు జాగ్రత్తలు ఉండని చెప్పింది. దేని విషయం మీద అంటే, ఇప్పుడు ఈ మధ్యకాలంలోనే జనగణన జరుగుతూ ఉందన్నమాట. అంటే కేంద్ర ప్రభుత్వం నిర్వర్తించిన ఏదైతే జనాభాలు ఎక్కడ ఉన్నాయో ప్రతి ఇంటికి ప్రభుత్వ అధికారులు అందరూ కూడా వచ్చి మీ జనాభా ఎంతమంది ఉన్నారు, మీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, ఏంటి అనే విషయాలన్నీ కూడా ప్రతిదీ కూడా పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ అది అన్నీ అడుగుతారు. సో అటువంటి క్రమంలోనే మన ప్రతిదీ కూడా చెప్పాలి, వాళ్ళకి సహకరించాలి. ఎందుకంటే గవర్నమెంట్ తరఫు నుంచి వచ్చారు కాబట్టి. సో ఇటువంటి దాని పేరు చెప్పుకొనే భారీగా మోసాలు జరుగుతున్నాయి, విపరీతమైన దాడులు కూడా జరుగుతున్నాయి. సో దాన్ని గమనించి ప్రభుత్వం హెచ్చరించిందన్నమాట. తగు జాగ్రత్తగా ఉండండి, ఎవరు ప్రభుత్వ ఉద్యోగస్తులు, ఎవరు ఈ గణన ఇవన్నీ చేయడానికి వస్తున్నారు అనే దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టండి. లేని పక్షంలో మోసపోతారని చెప్పేసి హెచ్చరిస్తోంది. ఏ విధంగా అంటే, సపోజ్ మీ ఇంటికి కొంతమంది వచ్చారనుకోండి, వాళ్ళు మిమ్మల్ని ఏమడుగుతారు, నిజంగా రియల్గా వాళ్ళు జనగణనకు సంబంధించిన వ్యక్తులైతే కనుక మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, మీ ఇంట్లో ఏం సామాను ఉన్నాయి, మీకు కారు ఉందా, ఫ్రిడ్జ్ ఉందా, ఇటువంటి అన్నింటిలో కూడా అడుగుతారు అన్నమాట. పాయింట్స్ అన్నీ కూడా రాసుకొని వాళ్ళ ఇంట్లో వాళ్ళ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ఫ్రిడ్జ్ ఉంది, ఏసీ ఉంది, కారు ఉందని చెప్పేసి రాసుకుని వెళ్ళిపోతారు. ఇది జనగణనకు సంబంధించిన కీలకమైన డ్యూటీ మాట అది. సో దీన్ని పక్కన పెట్టి ఒకవేళ అదే ప్లేస్లో కొంతమంది వ్యక్తులు వచ్చి మిమ్మల్ని మీ ఆధార్ కార్డ్ నెంబర్ చెప్పండి, అదేవిధంగా మీ బ్యాంకు లింక్ ఏదైతే ఉందో ఫోన్ నెంబరు ఆ నెంబర్ చెప్పండి, ఇప్పుడు మీకు ఒక ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ చెప్పండి అని చెప్పేసి ఎవరైనా అడిగితే మాత్రం 100% చెప్పండి. చెప్పారా ఇమ్మీడియట్లీగా మీరు మోసపోతారు. దయచేసి దీన్నే గమనించమని చెప్తూ ఉంది. అదేవిధంగా ముందు మీరు గమనించమని చెప్తుంది మిమ్మల్ని. ఏ విధంగా అంటే, గేట్ బయటే ఉన్న వ్యక్తుల్ని కొంచెం వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళతో మాట్లాడినప్పుడు మీకు అర్థమవుతుందన్నమాట, నిజంగా వీళ్ళు ప్రభుత్వ అధికారులా లేకపోతే మమ్మల్ని మోసం చేయడానికి వస్తున్నారని చెప్పి. వాళ్ళు గేటు బయట ఉన్నప్పుడే మీరు మాట్లాడండి. మాట్లాడితే మీకు అర్థమైపోతుంది. ప్రభుత్వ అధికారులు అయితే కనుక లోనకి రమ్మని చెప్పండి. అదే కనుక ఇది ఫేక్ అనిపిస్తే మాత్రం గేటే బయట నుంచి పంపించని చెప్తూ ఉన్నారన్నమాట. ఎందుకంటే చాలామంది మహిళలు ఒంటరిగా ఉంటారు. మగవాళ్ళందరూ కూడా డ్యూటీ పని మీద పొద్దున్న మార్నింగ్ 8 o'clock వెళ్ళి ఈవినింగ్ 5-6 వస్తారన్నమాట. సో అందుకనే ఇదంతా కూడా చెప్తూ ఉన్నారు. సో ఇటువంటి క్రమంలో లేడీసు సింగిల్గా ఉంటారు కాబట్టి ఎవరైనా కానీ జెంట్స్ 3-4 కానీ వచ్చి మేము ఇలాగ జనగణన చేస్తున్నాము, జనాభా లెక్కలు కావాలని చెప్పేసి స్వతహాగా ముందుకు వస్తూ ఉన్నప్పుడు మీరు గేట్ తీయకూడదు. గేట్ తీసిన పక్షంలోనే వాళ్ళు లోనికి వచ్చి కూర్చుంటారు. కరెక్ట్గా అదును చూసి మిమ్మల్ని లాక్ చేసేసి మీ ఇంట్లో ఉన్నటువంటి బంగారం, అదేవిధంగా డబ్బులు అన్నీ కూడా తీసుకెళ్ళిపోతారు అన్నమాట. ఇంకేదేం చేయొచ్చు. మీరు ప్రతిఘటిస్తే కనుక మిమ్మల్ని చంపే ప్రయత్నం కూడా చేస్తారన్నమాట. అందుకనే దయచేసి ప్రతి ఒక్కరు కూడా గమనించండి. జనగణన జరుగుతున్న సమయంలోనే ఇటువంటి జరిగే అవకాశాలు ఉంటాయని చెప్తూ ఉన్నారు. దయచేసి దీన్ని గమనించి తగు జాగ్రత్తలు తీసుకోమని చెప్తున్నారు. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అదేవిధంగా ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.